మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మన గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి పూల రమణన్న గారు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారి యొక్క డిప్యూటీ సీఎం గారి యొక్క అడుగు జాడల్లో వీరు కూడా ఇక్కడ మన మండలంలో పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రజల ద్వారా తెలుసుకొని వారి యొక్క సమస్యలకు నిరంతరం కూడా వీరు కృషి చేస్తూ, మా ఆఫీసు కూడా అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. సో కాబట్టి వాటిని కూడా మేము కూడా చట్టం మేరకు పరిష్కారం చేస్తూ మరి పార్టీ తరపున వీరందరూ చేస్తున్నటువంటి ఈ గుంతకల్ నియోజకవర్గంలో వారి కృషి కూడా అభినందనీయము. సో మరొకసారి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మరియు సైనికులు సేవా కార్యక్రమాలతో రోజు ప్రత్యేకంగా నిలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పూల రమణ ఆధ్వర్యంలో జన సైనికులు గుంతకల్లు ఎంఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న ఎంఆర్ఓ రమాదేవి ప్రజలకు ప్రభుత్వ పథకాలను సమర్థంగా అందిస్తూ చేస్తున్న సేవలను అభినందిస్తూ ఆమెను ఘనంగా సత్కరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టపడుతున్న ఆమె సేవలను జన సైనికులు ప్రశంసించారు. అదే రోజు మరో మానవతా కార్యక్రమం కూడా నిర్వహించారు. గుంతకల్లు ప్రాంతానికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తి బిల్డింగ్ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల అతను ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడంతో కుటుంబం తీవ్ర కష్టాల్లో పడింది. అతనికి 2 కుమార్తెలు మరియు 1 కుమారుడు ఉండగా కుటుంబానికి ఆధారం లేక దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, జన సైనికులు వెంటనే స్పందించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చూపిస్తున్న సేవాభావాన్ని ఆదర్శంగా తీసుకుని మల్లికార్జున కుటుంబానికి తమ వంతు సహాయంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఈ సహాయ కార్యక్రమంలో జనసేన ఉద్యమ సభ్యుడు శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా ముందుకు వచ్చారు. ఆయన భవనం నిర్మాణం జరిగినప్పుడు కొన్ని రోజులు పనిచేసిన మల్లికార్జున మరణించడంతో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మల్లికార్జున పిల్లలకు సహాయం చేయాలని భావించిన శ్రీనివాసరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి సహాయం అందించారు. శ్రీనివాసరెడ్డి ఒక ఉపాధ్యాయుడు, లాయర్ వృత్తితో పాటు ఒక జన సైనిక కార్యకర్త కావడంతో సమాజానికి సేవ చేయాలనే భావనతో తన పిల్లలకు కూడా సహాయం చేయడం నేర్పించారు. ఆయన పిల్లలు హర్షిత్, జ్ఞానేశ్వర్, బౌద్ధాయన్ తమ వద్ద దాచుకున్న డబ్బులను కూడా మృతి చెందిన మల్లికార్జున కుటుంబానికి ఆర్థికంగా కొంత డబ్బును సహాయంగా అందించారు. శ్రీనివాసరెడ్డి పిల్లలు చిన్న వయసులోనే ఈ పిల్లలు చూపిన దాతృత్వం అక్కడ ఉన్న వారందరినీ ఎంతో కదిలించింది. ఈ కార్యక్రమం ద్వారా జనసేన నాయకులు మరియు జన సైనికులు మానవత్వాన్ని చాటుతూ అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడాలని సమాజానికి సందేశం ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమం గుంతకల్లు ప్రజల మనసులను హత్తుకుంది. గుంతకల్లులో జనసేన ఆవిర్భావం దినోత్సవం మనతో సైట్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఒక 1 వీక్ వరకు వర్క్ చేశారు. తర్వాత వేరే సైటు మన హరి గారు బిల్డర్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ కొద్దిగా హాస్టల్కి వచ్చి చనిపోవడం జరిగింది. సో ఈయన బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన సానుభూతంగా సార్ ఇట్లా జరిగింది, మన సైట్లో వర్క్ చేసిన అతను ఇలా జరిగింది, ఆడపిల్లలు ఉన్నారు అనగానే నాకు సానుభూతి కలిగి మన ఎంఆర్ఓ గారు మేడం గారి చేతులుగా జనసేన ఫార్మేషన్ డే సందర్భంగా ఇవ్వాలనుకుంటుని ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది నా తరఫున, పార్టీ తరఫున. ఒకటి ఏంటంటే ఇక్కడ జరిగిందంటే యాక్చువల్లీ నేను ఒక 5,000 వరకు ఇవ్వాలనుకున్నాను. కానీ మా పిల్లలు ఏదైతే నేను పూలన్నతో ఫోన్ మాట్లాడేటప్పుడు విని మా పిల్లలు ముందుకు వచ్చి నాన్నగారు మాతో కిడ్నీ బ్యాంక్ లో 5,000 వరకు ఉంది, అది కూడా యాడ్ చేసి 10,000 ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఈ పిల్లలకి ముందు ఫ్యూచర్ బాగుండాలని గవర్నమెంట్ తరఫున ఏదైనా మేడం మనకి హెల్ప్ కావాలని అనుకుంటున్నాం మేడం. అందరికీ నమస్కారం. మా ప్రియమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన ఈ ఉద్యమం ఒక ఉద్యమం అనే అనాలి. ఆ పార్టీ అనే పేరు ఉంది కానీ ఒక ఉద్యమం లాంటిది ఆ పార్టీ. ఎక్కడ ఏమి తప్పు జరిగినా, ఎక్కడ ఏం అన్యాయం జరిగినా ఆయన ముందుండి ప్రతి ఒక్కరిని ఎట్లా న్యాయం చేయాలి, ఎలా వాళ్ళు దాని దారిలోకి తీసుకురావాలి అనే విషయంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ ముందుంటారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ దగ్గర మేము ఆ పార్టీలో మేమందరూ జన సైనికులు, వీర మహిళలు అందరూ ఉండడం మా అదృష్టం. ఫస్ట్ అది మేమందరూ చెప్పుకోవడం ఏమంటే ఆయన కింద మేము వర్క్ చేయడం అనేది మా అదృష్టం.
ఎక్కడ ఏమి తప్పు జరిగినా, అది మా పార్టీలో వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా దానికి కూడా వాళ్ళు ఆయన ఖండిస్తూ వాళ్ళని కూడా శిక్షించేటట్టు పెట్టుకున్నారు ఆయన పార్టీలో. అంటే మా పార్టీలో ఉన్నారు కదా, మా పార్టీలో ఏం చేసినా కరెక్టే అనేటట్టు ఉండరు అనమాట ఎప్పుడు. అటువంటి గొప్ప నాయకుడు ఆయన 10 మందికి రోల్ మోడల్ లాగా ఉండే నాయకుడు ఆయన. అసలు ఇటువంటి పార్టీ పెట్టడం అనేది మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పుణ్యం. అసలు అటువంటి అదృష్టం మనము దక్కినందుకు మనము ఫస్ట్ కృతార్థులము మనం అందరం. దీంతో పాటు ఇక్కడికి వచ్చిన మా విషయం ఏమంటే, ఒక్కొక్క దగ్గర ఎలా ఉంటుంది అంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఏడు అనే తట్టు ఉంటది అనమాట. అక్కడ పైనుంచి ఎన్ని స్కీములు వచ్చినా ఇక్కడ ఉండే మా మేడం లాంటి వాళ్ళు మంచిగా తీసుకొని వస్తున్నారు కాబట్టే అది 10 మంది ప్రజలకు ఉపయోగపడతా ఉంది. రమాదేవి మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఈ పొజిషన్ లో ఉన్నందుకు, ఒక లేడీగా మీరు మంచిగా నిలబెట్టినందుకు మాకు ఒక లేడీస్ వీర మహిళల తరఫున మీకు అందరికీ మేము చేతులెత్తి నమస్కరించుకుంటున్నాం మేడం. చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు ఈ రోజు మేడం కలిసినందుకు. మేడం కూడా డౌన్ టు ఎర్త్ చాలా హ్యాపీగా మాట్లాడారు. మమ్మల్ని అందరినీ కూడా జన సైనికులకి వీర మహిళలందరికీ కూడా ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విష్ చేశారు. మాకు అందరికీ చాక్లెట్లు తినిపించి మేడం చాలా ఆనందంగా మేము ఈ రోజు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. ఈరోజు జనసేన పార్టీ 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మాకు సహకరించిన తహసీల్దార్ గారు రమాదేవి గారు, ఆమెకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన తీసుకున్న అన్ని శాఖలకి 100% న్యాయం చేస్తూ పనిచేస్తూ రూరల్ డెవలప్మెంట్లో అందరికి కూడా న్యాయం చేస్తూ దినదినాన ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్న అందరికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాగే బలపడుతూ వచ్చే రాబోయే ఎన్నికల్లో ఈ స్థానం కాకోకుండా పవన్ కళ్యాణ్ గారిని మరో స్థానంలో చూడాలని మేము ఆశిస్తున్నాము. అందరికీ సహకరించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎంఆర్ఓ గారిని కలిసి వాళ్ళని అభినందించడం జరిగింది. మీరు ప్రభుత్వం ద్వారా మీరు చేస్తున్న సహాయ సహకారకు నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు పంచాయత్ సెక్రటరీ తరఫున ఎంతో మీకు అందరికీ అందిస్తున్న స్కీమ్స్ కానీ అవన్నీ కానీ ప్రజలకు చేరవేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సందర్భంగా ఆవిర్భావం సందర్భంగా లాయర్ గారు పిల్లలకి 5,000 సాయం చేయడం జరిగింది, 10,000 సాయం చేయడం జరిగింది. వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే పూర్ణమ్మ గారు కూడా దీనికి ముందుకు వచ్చి మేము కూడా సాయం చేస్తామని అనడం జరిగింది. వాళ్ళు రానున్న రోజుల్లో 10వ తరగతి తర్వాత వాళ్ళు ఇంటర్ కానీ ఏమైనా చదవాలనుకుంటే నా తరపున పూర్తి సహకారం వాళ్ళు చదివించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే ప్రభుత్వం తరపున మన జనసేన పార్టీ కూటమి తరపున ఏమన్నా వాళ్ళు చేసేది ఉంటే మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు అంటే ఏదో రౌడీజం కానీ ఏదో చేసే కార్యకర్తలు కాదు, ఇలా సేవ చేస్తూ పార్టీని బలోపేతం చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక హెడ్ క్వార్టర్స్లోను మండల హెడ్ క్వార్టర్స్లోను జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గుంతకల్ ఎంఆర్ఓ గారు రమాదేవి మేడం గారికి ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున మేడం గారు ప్రజల కోసం పడుతున్నటువంటి తాపత్రయము తపన, ఆ మేడం గారు నిరంతరం కూడాను ప్రజా సమస్యల పట్ల అధికారిగా మేడం ఇక్కడ మా గుంతకల్ మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మంచి సేవ అందిస్తున్నారు. మరి ఇటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక ఎంఆర్ఓ మేడం ఒక వారిదిలాగా ఉండి ప్రజల్లో ఉన్న సమస్యలన్నింటినీ నిరంతరం ఆమె కష్టపడి ఏ టైం చూసుకోకుండా సండే హాలిడేస్ కూడా చూసుకోకుండా పూర్తి స్థాయిలో మేడం మా యొక్క గుంతకల్ పట్టణ ప్రజలకు మండల ప్రజలందరికీ కూడా మంచి సేవ చేస్తున్నారు మేడము. ఇలాగే మా ఎన్డీఏ కూటమిలో భాగంగా మేడం యొక్క ఎంఆర్ఓ ఒక అధికారిగా మా ప్రజలకు అందరికీ కూడా ఇంకా మంచి సేవలు అందించి మెరుగైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏవైతే స్కీమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయో అవన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజలకి నిరంతరము మేడం బాగా కష్టపడి పనిచేస్తున్నందుకు జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు వచ్చి మేడంకి శుభావందనాలు తెలియజేసుకుంటున్నాం. మేడం చాలా థ్యాంక్స్ మేడం. మీరు నిరంతరం ప్రజల పట్ల మీరు ఆసక్తి చూపిస్తూ మా యొక్క కూటమికి మీరు బాగా పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది మేడం. ధన్యవాదాలు మేడం జనసేన పార్టీ తరఫున. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మేడం గారి చేతుల మీదుగా చేసి ఒక చిన్న సామాజిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎంఆర్ఓ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పార్టీ సమాజానికి ఎంతో ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉంది. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో విధాలుగా తను
చేస్తూ ఉన్న కార్యక్రమాలని ప్రతి ఒక్కరికి కింద స్థాయిలో ప్రతి ఒక్కరికి చేరాలంటే మూల కారణమైనటువంటి మన ఎంఆర్ఓ మేడం లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అది గుర్తిస్తున్నారు. వాళ్ళు మాకు చెప్తున్న అభినందనలు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించాలని మేడం గారికి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.